ఐపీఎల్లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇంతలా ఆ జట్టుకు క్రేజ్ రావడానికి కారణం భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీనే. ధోనీది తమిళనాడు కాకపోయినా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు తమిళ తంబీలు. ధోని గ్రౌండ్ లో అడుగు పెడితే చాలు మహి మహి అంటూ హోరెత్తిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లో మాత్రమే ధోని అలరిస్తున్నాడు. మహి ప్రాక్టీస్ చేస్తున్నా కూడా చెన్నై స్టేడియం ఫుల్ అయిందంటే మిస్టర్ కూల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు ఐపీఎల్ సీజన్ వచ్చినా ధోని కోసమే చెన్నై ఫ్యాన్స్ స్టేడియానికి వస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 18వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సన్నద్ధమవుతోంది. అందుబాటులో ఉన్న స్వదేశీ, విదేశీ ఆటగాళ్లతో ప్రాక్టీస్ క్యాంప్ కూడా మొదలుపెట్టింది. మాజీ కెప్టెన్ ధోని కూడా ఈ ప్రాక్టీస్ క్యాంపులో చేరాడు. ఈ మధ్య చెన్నైలో అడుగుపెట్టి సిఎస్కే జట్టుతో కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికార సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా ధోనికి సంబంధించిన కొత్త ఫోటోను పోస్ట్ చేసింది. ఇందులో ధోని తమిళనాడు సంప్రదాయ పంచకట్టులో మాస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. వైట్ అండ్ వైట్ పంచకట్టు, షర్ట్ ధరించి, చేతిలో ఫోన్, చేతికి వాచ్, ముఖానికి స్టైలిష్ కళ్ళజోడు, కాలికి టాప్ బ్రాండ్ షూస్ ధరించి యమ స్టైలిష్ గా నడుస్తూ కనిపించాడు. ఏదో హోటల్లోని కారిడార్ లో నడుస్తున్నట్లుగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు హ్యాండ్సమ్, మాస్ లుక్ కదిలింది, సౌత్ లుక్ లో మహి అమేజింగ్, స్టన్నింగ్, తమిళనాడు తల సంప్రదాయ మాస్ లుక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహి ఎప్పుడు హెయిర్ కటింగ్ పై చేసే ప్రయోగాలు ట్రెండ్ సృష్టిస్తూనే ఉంటాయి. క్రికెటర్ గా కెరీర్ ఆరంభిస్తున్న రోజుల్లోనే పొడవాటి జుట్టుతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి మహి ఏ కొత్త లుక్ లో కనిపించినా ఫ్యాన్స్ ఫిదా అయిపోతూనే ఉంటారు. ధోని ఎప్పటికప్పుడు సరికొత్త అవతారంలో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాడు. కొత్త లుక్స్ లో కుర్రకారుకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తుంటారు. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ఇలా అన్నింటిలో యమ స్టైలిష్ గా డాషింగ్ లుక్ లో కనపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను 18 కోట్లకు, రవీంద్ర జడేజాను 18 కోట్లకు, శివం దుబేను 12 కోట్లకు, మతీషా పతిరాణాను 13 కోట్లకు, ధోనిని అన్క్యాప్డ్ కేటగిరీలో 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.